సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో ఈ రోజు ఉదయం 11 గంటలకి ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు దర్శకుడు ఆర్జీవి. ఒంగోలు రూరల్ పిఎస్ లో ఆయన ప్రశ్నించబోతున్నారు పోలీసులు. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్లను కించపరిచేలాగా పోస్టులు పెట్టారంటూ ఆర్జీవీపై గతేడాది ప్రకాశం జిల్లాలో కేసు నమోదైంది. గతంలోని ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చినా కూడా విచారణకు మాత్రం హాజరు కావాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ వర్మ ఒంగోలుకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి ఫైరోజ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఫైరోజ్, గతంలో 2 సార్లు విచారణకు రావాల్సి ఉన్నా కూడా వర్మ రాలేదు, కానీ ఈసారి కోర్టు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, విచారణకు హాజరు కావాల్సిందే. సో వస్తున్నట్లేగా? ఖచ్చితంగా వస్తున్నారని చెప్పి వర్మ కూడా సమాచారం ఇచ్చారు. ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 7వ తారీఖున ఆయన ఒంగోలు రూరల్ పోలీసు వ్యక్తిగతంగా హాజరై విచారణకు హాజరవ్వాలని చెప్పి ఆయన నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తాను తప్పకుండా 7వ తారీఖున వస్తున్నానని చెప్పి ఆయన బదులిచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఆయన ఒంగోలుకు చేరుకొని ఆ తర్వాత ఇక్కడ విచారణకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపున ఆయన 11 గంటల తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి, 12-1 గంట అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపున ఇక్కడ వర్మను విచారించడానికి ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ బాబు ఒక ప్రశ్నావళి రూపొందించుకున్నారు. దాదాపుగా 50 ప్రశ్నలు ఆయన సంధించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వ్యూహం సినిమాల ప్రమోషన్లో భాగంగా ఆయన కొన్ని పోస్టులు ఎక్స్లో పోస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఈ ముగ్గురు పైన అంటే అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆయన పోస్టింగ్లు పెట్టాడని చెప్పి మద్దిపాడు పోలీస్ స్టేషన్లో అక్కడ మండల కార్యదర్శిగా ఉన్నటువంటి రామలింగం ఆయన పైన కేసు నమోదు చేశారు, ఫిర్యాదు చేశారు. దీనిపైన కేసు నమోదు చేసిన పోలీసులు గత ఏడాది నవంబర్ 10న కేసు నమోదు చేసుకొని ఆయన 13వ తారీఖున 19వ తారీఖున 2 సార్లు విచారణకు హాజరు కావాలని చెప్పి ఆయనకి ఆదేశించినా కానీ ఆయన రాకపోవడం, మరోవైపున కోర్టుకు వెళ్ళి ఆయన బెయిల్ తెచ్చుకోవడంతో బెయిల్ ఇచ్చినా సరే విచారణకు మాత్రం హాజరు కావాల్సి ఉంటుందని కోర్టు సూచించిన నేపథ్యంలో పోలీసులు తాజాగా ఆయనకి మళ్ళీ ఈ నెల 7వ తారీఖు అంటే ఈ రోజు ఆయన హాజరు కావాల్సి ఉందని చెప్పి ఆయన నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వర్మ ప్రస్తుతం ఆయన బయలుదేరి కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తారని చెప్పి చెప్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఆయన విచారించేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. రైట్ ఫైరోజ్.